నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జర్నలిస్టుల సంక్షేమాన్ని, ఆరోగ్య భద్రతలకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న విలేకరులందరికీ తన సొంత ఖర్చుతో హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ఎదుర్కొనే భద్రతా సమస్యలు కూడా నేను అనేక సంఘటనలు ప్రత్యక్షంగా చూశాను. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే సుమారు 4 సంవత్సరాల క్రితము నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఆ సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా ఆ జర్నలిస్టు పైన దాడి చేసి వారి ఫోన్లు లాక్కొని పగల పెడితే కనీసము ఆ జర్నలిస్టులు పనిచేసే మీడియా సంస్థలు కూడా వారికి అండగా నిలబడలేదంటే నిజంగా ఈ సమాజంలో, మన రాష్ట్రంలో జర్నలిస్టులకు ఉన్న భద్రత ఎలాంటిదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎక్కడో ఏదో సంఘటన జరిగింది, ప్రమాదం జరిగింది, ఏదో దాడి జరిగింది, లేదా ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అన్నప్పుడు పోలీసుల కంటే ముందుగా మేమున్నామంటూ జర్నలిస్టులు ముందుకెళ్ళి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి